గుండె సుడు పులి గుండె తొమ్మిది అడుగులు ఉండాలి. సికందర్ మోడల్ మీసాల పిల్ల ఒకే ఒక్క ప్లేయర్ ఆడ 3 ఉన్నాయి స్తంభాల్లాగా. అరే పాత తెచ్చిరేమన్నా పాత ఏడా తెచ్చినావు ఇగో చూసినావా లిమ్కా బ్రాండ్ LIMCK పాత కనబడుతున్నాడు. అరే ఒత్తి మాటలేరా రానే రాదు వాలీబాల్ ఆడుతున్నారు. అంత మీద కడతారా మీరు స్టార్ట్ చేసిరు ముందే. జస్ట్ కలుగుతుండే ఆట వచ్చిన వాళ్ళకి మాత్రమే వస్తది. చూస్తా స్టెయిట్ ఆడతా నేను. ఒకసారి చెప్పు. స్టెయిట్ ఆడతా. ఏం తీస్తా పట్టుకోని ఎవరలా జీవితంలో ఇట్లాంటి పైపులు పెట్టి చెప్తానంట చూసి కదా. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. తక్కుంటూ ఏమన్నా తెలుసా అన్న ఏమన్నా తెలుసా ఎవరు కట్టపా చూడాలంటే గూగుల్లో చూసుకుంటే ఆగం చేస్తారు. 59 feet ఉంటదంట కోటు. అంటాడు కాదు అది పెట్టుకుంది అందమా మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం. ఎవరన్నా మీకు కోటు అవగాహన ఉంటే జర కామెంట్ చేయండి. కొడతారా ఏ పని తక్కువ వేసి మాట్లాడకంటే కొడతావా అంటే కొడతారా సీదా అడుగుతున్నా అంతే. జస్ట్ గద్ద అంటే నుంచి చూస్తుండే నా దాన్ని మీటర్ నువ్వు దీని సైజు చెప్పలేదు చెప్తే చెప్తే 3 ఎంత అన్నా ఓకేనా. నువ్వు చెప్పకుండా కొడతాను చెప్పినా కొడుతుంది. అరే నాకు తెలియదురా బై కోర్టు గురించి. ఎందుకు ఎత్తులోనే తీసుకున్నావు అలా సైజ్ చూడు ఏమైంది అంట. అలా నేను చెప్పింది కరెక్టే అన్న. మొత్తం అక్కడ అడుగు ఇవాడ మొత్తం 3 కొండలు కనబడుతున్నాయి. 1 2 3 కొండలు. కొండలలో నెలకొన్న కొండలు చూపించి మా 3 కొండలు మా ఇతర మధ్యలో బాగా ఉండదు. చాలా మేము ఎప్పటి నుంచో పరిచయం, మన యూట్యూబ్ కాకుండా నుంచి పరిచయం. ఇంకోటి ఏం తెలుసా ఫీల్ అవుతారు అంతే. అక్కడ ఏం తెలియదు. ఒకసారి చూపి రక్షించడం ఒక
ఒకరు చెప్తారు ఒకరు కొలుస్తారు. వీడు చెప్తాడంట ఏపైనా వీడు చెప్తాడంట. కటప్ చెప్తాడు. యాక్చువల్లీ 9 అడుగులు ఉండాలన్న. బాస్కెట్ బాల్ దేంతో ఆడతారు? బాల్తో. తొమ్మిది అడుగులు అంటున్నాడు. 9 అడుగులు వేసి గీడికే పోతాడు. వీడు 9 అడుగులు వేస్తే ఇది గీడికి వస్తాడు. 9 అడుగులు వేస్తే ఆడదాకా పోతుంది. బాబాయ్ నైట్ అయిన తర్వాత 9 అడుగులు ఇచ్చినప్పుడు లాస్ట్ వరకు వెళ్ళిపోతుంది. మెజర్మెంట్ ఇట్లా ఇట్లా ఈ లైన్ లో వేసుకుంటారు కదా, ఇంత పెట్టుకోవాలి. ఇంత వాళ్ళు వేసి ఆడిది వాలీబాల్. ఇప్పటి కోర్టు గురించి చెప్తారు. ఫోన్ నంబర్ పంపించింది కదా. 30 లో పాతేనా అది? గురి తప్పుతుంది. దానే పడుతుంది. గురి తప్పుతుంది. అంటే అక్కడ ఆడుతున్నా చెప్పి వెళ్ళి అక్కడ చూడు. లవర్ కాదు. ఎన్ని కప్పాలు కొట్టి రప్పాలు ఒక్క బాల్ కొట్టడానికి వస్తలే వాళ్ళకైతే. ఆడు కొట్టిండు లాస్ట్ నేను ఇట్లా వేయన్నా కదరా. नजदीक जाओ जी, वीडियो एक ही जाए. 4x ले रहा हूँ मैं. చలో మొత్తం కప్పాలి. చూడనా చూడమడతావు కథ అది అసలు 4.7 కిలో వచ్చినాయి. పెడితే అవుట్ ఇస్తారు. ఫైటింగ్ పులిరా కదిలిత తడిరా. ఇగో రాలే అరే జబర్దస్త్ సరే కడప ఈజీ సూపర్ అన్న కడపనా
నా దగ్గరకు మరి 9 ఎట్లా అంటారు మరి 9 ఎట్లా అంటారు మీరు తప్ప ఆడుతురు సూపర్ అన్న సూపర్ అన్న అరే పాసిరా అరే మళ్ళా వాళ్ళే పాయింట్ అంటారు. ఏ కాదు మీదే పాయింట్. అవుట్ అవుట్ అవుట్. ఎలా ఎలా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్పండి guys. మా 10 అన్న వాళ్ళది 8. మా 10 వాళ్ళ 8 అట్లా మనతో ఆడలేరన్నా మనతో ఆడలేరా నువ్వు ఉంటే ఇంకా ఆడతారా? 8 అన్నా 10-9 స్టైల్ సికందర్ మోడల్ స్టేడియంల తత్తరిలే ఇది వాలీబాల్ ఫుట్బాల్ కాదు అది చెప్పు అన్న వాళ్ళకి. ఆ షాట్ అన్న అక్కడ నాకు ఇప్పటిదాకా తెలియదు ఫుట్బాల్ ఇట్లా ఇట్లా వాలీబాల్ 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 సారీ. ఆ షాట్ అన్న సూపర్ అన్న బాల్ ఏడుందా? 13-11 సరే 13-12 వెల్ సర్వీస్ సూపర్ అన్న ఇప్పుడు ఎప్పుడు 13 ఎందుకు వచ్చింది 13 ఉందా? 13 మళ్ళా అని లెవెల్ ఉండే 13 సరే 30-12 ఉంటా మీది. 12 ఆలు ఉంటే 13-12 అయింది. ఏ పాయింట్ లెక్కేసుకుంటారు 13-12 ఇప్పటి నుంచి చూద్దాం. మొత్తం మోసం జరుగుతుంది వంశీ ఓకే సూపర్ అన్న ఈజీ మాకు ముందు చెప్పలేరు, దగ్గరకు వచ్చింది అని చెప్పి 21 కి అంటారు. మరి ఫస్ట్ పాయింట్ గెలుస్తాం. అవన్నీ డబ్బాలు కొట్టొద్దు, ఆడాలి. 21 కన్నా పెడతారు మొత్తం ముట్టి మాటలేమి. మాకు రాను సర్వీస్ ముగ్గురు ప్లేయర్లు ఉన్నారు. 19 దగ్గర ఒకే ఒక్క ప్లేయర్ ఆడ 3 ఉన్నాయి స్తంభాల్లాగా చూసుకుందాం. దోమలు పోగలే. 19-15 తీసుకోరా వంశీ. అన్న మెల్లగా అంతే. తీసుకోరా తీసుకో అరే నా కొడక ఓసరి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అది ఎక్కడ వినైతే అక్కడ సరే అప్ప, మాకు ఇప్పటిదాకా రూల్స్ తెలియదు. ఇప్పుడు మాకు రూల్స్ తెలుసు. స్టార్టింగ్ నుంచి ఇప్పుడు గెలవండి.
స్టార్టింగ్ మీరు ఇటు వచ్చే గేమ్ పాయింట్ అవసరం కాదు చలో మేము విన్ అయినామని విన్ అయినా మేము ముగ్గురమే మీరు 5 మంది అనుకున్నా చెప్తాడు అని ఈడ ఆడనికే రాదు ఒక్కటి చాలు నీకు మంచి లిఫ్టింగ్ ఇస్తున్నాడు ఇక మహేష్ బాడీ బిల్డర్ ఒక్కడే ఆడుతున్నాడు అంతే వంశీ గారు కూడా ఆడుతున్నాడు మేము ఆడాం బయట ఆడడానికి వస్తుందా టేస్ట్ పాలు కొట్టనికి రాదు ఏం కొట్టిన గెలిచిన టీమ్ లో పోయి అది చేసి. సో ఇప్పుడు నేను లేను కదా మ్యాచ్ మనోడు గెలుస్తారు ఎందుకంటే నేను ఉన్నా కదా, అందుకే గెలు. అరే నువ్వు డైరెక్ట్ చూసావా మనం ఏడుంటే అది బాల్ వస్తుంది అర్థమైంది. ముందర్లోకి యాక్టివ్ లేదు రా ఉడకనికి వస్తలేదు ఈ ఫోన్ పట్టుకో ఇప్పుడు ఏది బాల్ ఓని అని నా దగ్గరకు ఇప్పుడు అన్న ఫోన్ తీసేసాం కదా ఇప్పుడు ఇచ్చేస్తాడు చూడు. మొత్తం సాయిబాయి అన్ని మొత్తం మాటలే అర్థమవుతుంది డప్పాలు ఓన్ కొడుతున్నావు తెలుస్తుంది చూడు ఇప్పుడు అయిపోయి చూడరా ఎవరు చెప్పు చూడు మ్యాచ్ 21 పాయింట్స్ ఇప్పటిదాకా మీ డప్పాలు అట్లనే కొట్టిరు ఎవరు తెలుస్తుందిలే తెలుస్తుంది ఆగు. ఫోర్టు ఇంతసేపు మా పులి వెయిట్ చేసింది అర్థమైందా ఇప్పుడు నిద్ర లేచింది ఎట్లా ఆడతారో చూస్తాం అరే పులిలన్నీ నిద్ర పోతున్నాయిరా. అరే అది రాందని చెప్పుకుంటాం వచ్చాను మనం గొప్ప చెప్పాం అయినా పోరాడినాం మనం అంటే చూసి నేర్చుకుంటున్నా. కొట్టు 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 మామ పుల్టా కొట్టు ఏదో 2 షాట్లు కలెక్షన్ అవుతాయి దానికి ఓ లొల్లి పంచాయతీ పెడతాడు. ఇప్పుడేమో పాయింట్ పోయింది అనుకో మనతో మాట్లాడాడు చింటి పైసలు మాట్లాడుతుండు మీద హ్యాండ్లింగ్ చేయాలంటే ఈరా ఇగో మాట్లాడి ఇప్పుడు చెట్టుతో మాట్లాడుతుంది ఏమైంది తల్లొస్తు దొరుకుతుంటే తలనొచ్చింది అది ఊసిపోగలది ఎక్కువ నమ్ముతుంది జుట్టు ఏమంటారు కానీ విగ్గు ఊసిపోగలదు జిగురు అవుట్ అని బాల్ ఇక్కడ నుంచి ఇట్లా కొడుతున్నా బాల్ దాకా మీ బాల్ మీరు ఆడితే అయిపోయింది కదా దాని అవుట్ అని చెప్పకండి. ఎన్ని రోజుల నుంచి తెచ్చుకుంది అయ్యా ఏమైంది సాయిబాయ్ ఏమైంది చెప్పు ఏం కాలే లాస్ట్ 2 పాయింట్లతో గెలిపిస్తాం ఎవరన్నా చేతితో ఆడతారు కానీ ఈ టీం వాళ్ళు మొత్తం పొట్టతోటి కాళ్ళతోటి ఆడుతున్నారు.
అరే ఏమన్నా లైన్ లో 5 షాట్స్. కేపల్లికి కోపం. కోపం మీద కొడతా. అరే ఫస్ట్ షాట్ రా, ఫస్ట్ షాట్ ఇది. 14-10, 14-10. అవ్వా పోయే కేపల్లికి ఫుల్ కోపం వస్తుంది గాయస్. పాయింట్లు పోతున్నాయని మస్తు మండుతుంది. కథ 14-10. అసలు ఒక్కొక్కరు మొక్కలు చూడరు ఎర్రగా అవుతున్నాయి. ఏదో ఇంటర్నేషనల్ గేమ్ అన్నట్టు. చెప్పు గట్టి చెప్పు. గట్టిగా చెప్పాలంటే భయం అవుతుంది. ఆయన తర్వాత ఏం చేస్తాడా అని భయం వేస్తుంది నాకు కూడా. 15-10. ఇల్లు ఉన్నాయి కావాలంటే చూసుకో. ఏయ్. అబ్బా చూసుకోరు మీరు. ఇక్కడ జిగురు చిగురు ఈడికి ఇగో. అరే ఏడికెళ్ళి వచ్చిందన్న అంత పవర్? ఏడికెళ్ళి వచ్చింది అంత పవర్? ఎంతకెళ్ళి వచ్చిందని అంత పవర్? 1 పాయింట్ కి వచ్చిర్రు. 1 పాయింట్ కాదు ఇప్పుడు ఆడేట్లు ఆడిపిస్తామా? ఒక పాయింట్. అరే బాల్ అన్న చేతుండే, నా చేతుంటే నీకు కొట్టేస్తుండే, వచ్చేస్తుండే. 17-15. అది కాలేదు, మంచి బాల్ కాదు. పిల్లి పిల్లనా? పులి పిల్ల అన్నా నేను. నువ్వు పులి పిల్లనా? 18 all. అన్నా అన్నా మీ సైడ్ అది దాన్ని ఏమంటారు? మ్యాన్ పవర్. మ్యాన్ పవర్ కాదు పిచ్చిదానా. 19 అన్న దీన్ని సర్వీస్. అన్న మీ సైడ్ సర్వీస్ మంచిగా చేస్తలేరు అంతే, మంచిగా ఆడుతురు కానీ 19-18. సర్వీస్ మంచిగా ఆడతలేరు అక్కడ అంతే. 19-18. Oh my God. 20 పాయింట్ ఎవరికి వస్తుంది? ఎవరి 19 మీ ఇప్పుడు 20 ఆలై పెట్టు. సరే గుడ్ సర్వీస్ రాదు బాలు. తీసుకో. ఓకే సో ఇప్పుడు గెలిస్తే నేనైతే అందరికి ముద్దు పెడతా. వచ్చిందా బాల్? రాలేదా? మ్యాచ్ ఆడే గేమ్ బాల్ అంటే మొత్తం వీడియోలు ఉంది. మొత్తం వీడియో గేమ్ బాల్ ఏంటి అన్న? 22 కి అయినా ఆడారు కదా. 22 కాదు, 21 అయ్యిండు. ఆల్ మీద నడుస్తుంది, అర్థమైందా? మన ఆల్ మీద నడుస్తుంది. వీడియోలు ఉంది అన్నా. 20 ఆల్లో సెకండ్ గేమ్ కలిసింది మా పులి. కానీ అన్న ఏదన్నా చెప్పుకోవాలి కానీ ఇలా మంచిగా ఆడినావన్నా, ఒప్పుకోవాలి. నీకు 6 నాన్ స్టాప్ 6 కొట్టినావన్నా. 6 పాయింట్స్ కొట్టింది నాన్ స్టాప్. ఎట్లా అనిపించింది వీడియో అడుగు ఒకసారి. సో ఫైనల్ గా అయితే మనకు ఆట రాకుండా కూడా మనం అయితే పక్కకుండా ఎంజాయ్ చేసాం అని వచ్చుట. ఆట రాదంటే రాదని కాదు, ఆడితే వీళ్ళు ఆడలేరు అని చెప్పేసి నేను
మనకైతే ఆట రాదు కానీ కబడ్డీలో మన ప్లేయర్ కానీ ఇలా మనకు తెలియదు. సో ఫైనల్ గా అయితే ఆట అయితే మస్తు ఎంజాయ్ చేశారు మా టీం వాళ్ళు. జర ఏమంటారు దాన్ని ఇక్కడ కోపం అంటే ఒక ప్లేయర్ లెక్క అంటే మా వాళ్ళు తనోళం కాకుండా గేమ్ లెక్క ఆడిరు. సో కేపన్ అయితే నాన్ స్టాప్ 7.6 పాయింట్స్ కొట్టిండు. సో కేపన్ కింద నేను కూడా కొట్టిన 7 పాయింట్స్, కాకపోతే ఓడగొట్టిన. సో ఫైనల్ గా అయితే మా టీం అంతా ఎంజాయ్ చేసింది. సో ఇంకేం గేమ్స్ ఆడాలో కామెంట్ చేయండి. ఏమైనా కామెంట్స్ అడుగుతావా? అడిగినా కామెంట్ కామెంట్ నేను అదే అని చెప్పిన. సో దారితునా